Hi viewers, welcome to our channel Srinivas Anugraham. Please watch, like, subscribe, share. జనవరి 30వ తారీఖు గురువారం రోజున సింహ రాశి వారికి మధ్యాహ్నం 2:50 తర్వాత జరిగేది ఇదే. అయితే సింహ రాశి వారికి మధ్యాహ్నం 2 తర్వాత జరిగేది ఏమిటి, సింహ రాశి వారి యొక్క గోచార ఫలితం ఎలా ఉంటుంది, వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, సింహ రాశి వారికి జరిగే శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా సరే రోజుల్లోనే పరిష్కారం లభిస్తుంది. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, మనశ్శాంతి లేకపోవటం, అనుకున్న పనులు కాకపోవటం, కోర్టు సమస్యలు, నరదృష్టి, సంతాన సమస్యలు, పెళ్లి కుదరకపోవటం, ఆరోగ్య సమస్యలు, వాస్తు, ఇంటి సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా ఉండకపోవటం, ఇలాంటి మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును. మీ యొక్క ప్రతి సమస్యకి కూడా రోజుల్లోనే పరిష్కారం లభిస్తుంది. ఒక్కసారి గురువు గారిని నమ్మకంతో సంప్రదించి చూడండి, ఖచ్చితంగా మీ జీవితమే మారిపోతుంది. అలానే వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి 8121913664. వీరు చాలా అనుభవంతో పూజలు చేస్తూ ఉన్నారు. ఒక్కసారి నమ్మకంతో గురువు గారిని సంప్రదించి చూడండి, మీ సమస్యలను దూరం చేసుకోండి. ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక సింహ రాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని. ఇక ఈ రాశికి అధిపతి వచ్చి సూర్య భగవానుడు. అయితే సింహ రాశి వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అంటే చాలా గంభీరమైనటువంటిది. ఈ రాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా గంభీరంగా ఉంటారు. అలానే వీరు అందం పైన కొద్దిగా ఎక్కువ శ్రద్ధను పెడతారు. అలా అని ఎప్పుడు 24 గంటలు అద్దం ముందే ఉంటారు అని కాదు. అంటే తమను తాము కాస్త అందంగా వ్యక్తపరచుకోవటానికి అందం పైన అప్పుడప్పుడు దృష్టిని పెడతారు. ముఖ్యంగా అందం ముఖ్యమా, పని ముఖ్యమా అంటే సింహరాశి వారు ఖచ్చితంగా పనే ముఖ్యం అనేటటువంటి వ్యక్తులు. వీరు పని పట్ల చాలా శ్రద్ధగా ఉంటారు. మంచి శ్రద్ధాభావంతో పనిని పూర్తి చేస్తూ ఉంటారు. అంకిత భావంతో పని చేస్తారు. ఏ పని చేసినా సరే ఖచ్చితంగా పూర్తి అంకిత భావంతో చేస్తారు. అంతేకాదు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా మంచి వ్యక్తులు, చాలా మంచి వ్యక్తిత్వం కలిగి ఉంటారు. అంతేకాదు వీరి జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా, ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఖచ్చితంగా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలానే పని పట్ల ఎక్కువ శ్రద్ధను కలిగి ఉంటారు. ఎక్కువగా పనిని చేస్తూ ఉంటారు. మంచి పనిలో విజయాన్ని పొందాలి అని భావిస్తూ ఉంటారు. ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఇతరుల పట్ల ఎప్పుడూ కూడా చెడు భావంతో ఉండరు. అలానే గట్టి ధైర్యంతో ఉంటారు. గుండె ధైర్యం వీరికి అధికంగా ఉంటుంది. అలానే ఈ యొక్క సింహ రాశిలో జన్మించిన వ్యక్తులు చాలా మంచి వ్యక్తులు. గుండె ధైర్యంతో ఉంటారు. మొండి పట్టుదలతో ఉంటారు. ఏదైనా సరే ఒక్కసారి అనుకున్నారు అంటే ఖచ్చితంగా అది సాధించే వరకు నిద్రపోరు. ఖచ్చితంగా అందులో విజయాన్ని పొందే వరకు అనుక్షణం విజయం కోసం ఎదురు చూస్తూనే ఉంటారు. అలానే వీరి జీవితంలో ఉండే ప్రతి కష్టం కూడా తొలగిపోతుంది. చాలా రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి. వీరికి అత్యంత గొప్ప మంచి లక్ష్యం అనేది ఉంటుంది. ముఖ్యంగా ఆ లక్ష్యాన్ని చేరుకోవటానికి అనేక మార్గాలు ఈ సమయంలో తెరుచుకుంటాయని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి ఈరోజు చాలా సానుకూలంగా గడిచిపోతూ ఉంటుంది. అంటే ఇంట్లో ఉండేటటువంటి వ్యక్తులు అంటే హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు చాలా ప్రశాంతంగా మానసికమైనటువంటి ప్రశాంతతతో ఉంటారు. ఇదివరకు ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఇబ్బంది పెట్టినా లేదా చిన్న చిన్న సమస్యలు వారికి జీవితంలో కొన్ని రకాల సమస్యలను తెచ్చిపెట్టినా చాలా సానుకూలమైనటువంటి ప్రభావాన్ని పొందుతారు అని చెప్పుకోవచ్చు. అలానే ఈ యొక్క జీవితంలో ఉండే కొన్ని రకాల సమస్యలు, కొన్ని రకాల కష్టాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోయి ఈ సమయం చాలా ప్రశాంతంగా గడిపివేస్తూ ఉంటారు. చాలా సానుకూలంగా గడిచిపోతూ ఉంటుంది ఈరోజు. ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ రోజున వీరికి ఎలాంటి సమస్య ఉన్నా తొలగిపోయి ప్రశాంతమైన వాతావరణంతో పాటు దాంపత్య జీవితంలో కూడా సుఖ సంతోషాలు నెలకొంటాయి. దానితో పాటు సింహ రాశి వారికి ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా
విజయం అనేది వస్తుంది. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఈ సమయంలో చాలా సంతోషంగా ఉంటారు, చాలా సంతోషంగా గడుపుతూ ఉంటారు అని చెప్పుకోవచ్చు. అలానే వారికి ప్రమోషన్లు వచ్చే అవకాశం, అలానే ఇంకా పై స్థాయికి వెళ్ళే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఈ సింహ రాశి వారి పట్టుదల చాలా గొప్పగా ఉంటుంది. ఎక్కువగా పట్టుదల అనేది ఉంటుంది. ఖచ్చితంగా వీరు పట్టారే అంటే సాధించే అంతవరకు కూడా నిద్రపోరు. ఇలా సింహ రాశి వారి యొక్క పట్టుదల వ్యక్తిత్వం బాగుంటుంది. వీరిని దగ్గర నుండి చూసిన ఏ వ్యక్తులు కూడా వీరి యొక్క స్వభావం కోపం అని అంటే కోప స్వభావులు అని ఎవ్వరూ అనుకోరు. వీరు చాలా సున్నితత్వమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. కాకపోతే వీరిని దగ్గర నుండి చూసిన వారికి మాత్రమే తెలుస్తుంది. దూరం నుండి చూసిన వారు అంటే వీరి యొక్క ముఖాన్ని చూసిన వారు వీరి ముఖంలో కొద్దిగా కోపం కనిపించినప్పటికీ వీరి మాటల్లో మాత్రం చాలా సున్నితత్వం కనిపిస్తుంది. బంధుత్వాలను కాపాడుకోవటానికి ఎక్కువగా శ్రద్ధను చూపుతూ ఉంటారు. ఇక దానితో పాటు ఈ రాశిలో జన్మించిన వారు చాలా గొప్ప వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలానే వీరికి అంటే సింహ రాశి వారికి ఈ సమయంలో ఉద్యోగంలో ఏవైనా ఆటంకాలు ఉండి ఉద్యోగంలో ఆలస్యం అవుతున్న మంచి ఉత్తీర్ణత ఉన్నప్పటికీ ఉద్యోగం రాకుండా ఆగిపోవటానికి కొన్ని గ్రహాలు అంటే కారణమవుతూ ఉంటాయి. ఈ గ్రహాలు ఎప్పుడైతే అనుకూలిస్తాయో ముఖ్యంగా గురుబలం అనేది వీరికి లేకపోతే గనక గ్రహాల యొక్క అనుగ్రహం లేకపోతే గనక గ్రహాలు లేకపోతే అప్పుడు వీరికి చాలా సమస్యలు వస్తాయి. గ్రహాల అనుకూలత కరువైపోతే వీరికి చాలా రకాల సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. కనుక ఈ యొక్క గ్రహాల అనుకూలత అనేది కలగాలి అంటే గ్రహాల యొక్క అంటే అనుకూలత వల్ల ఉద్యోగం సాధించాలి అన్నా లేదా ఉద్యోగంలో విజయాన్ని పొందాలి అన్నా ఖచ్చితంగా వీరికి గ్రహాల అనుకూలత ఉండాలి. ఆ యొక్క గ్రహాల అనుకూలత ఈ సమయంలో కలుగుతుంది. తద్వారా చాలా రకాల అవకాశాలు మీ ముందుకు వచ్చి తీరుతాయి. ఈ గ్రహాల అనుకూలత వల్ల ఖచ్చితంగా సమస్యలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. ఈ గ్రహాల అనుకూలత వల్ల వారి జీవితంలో నుండి కొన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. అలానే వీరికి ఉద్యోగం వస్తుంది. అలానే కోర్టుకి సంబంధించిన సమస్యలు, ఆస్తి తగాదాలు, ఆస్తిపరమైనటువంటి సమస్యలు, ఇలాంటి ఏ సమస్యలు అయినా సరే ఈ సమయంలో తొలగిపోయే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది ఈ సింహరాశి వారికి. అంతేకాదు ఆస్తికి సంబంధించిన సమస్యలతో పాటు ఇంకా మరికొన్ని సమస్యలు ఏవైనా ఉన్నా సరే అవి కూడా తొలగిపోయి ఖచ్చితంగా వీరికి అదృష్టం అనేది కలిసి వస్తుంది. ఇక అంతేకాకుండా వీరి జీవితంలో ఎన్ని రకాల సమస్యలు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా ఖచ్చితంగా అవన్నీ కూడా అలాంటి ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది. వీరి జీవితంలో ఒక సంతోషం అనేది ఖచ్చితంగా ఉంటుంది. వీరికి సంతోషకరమైనటువంటి జీవితం కూడా ఉంటుంది. అదృష్టం అనేది కలిసి వస్తుంది. దరిద్ర బాధలు అనేవి తొలగిపోయి ఉద్యోగపరంగా, విద్యాపరంగా, కుటుంబ పరంగా, దాంపత్య జీవితంలో ఉండే ప్రతి సమస్య తొలగిపోయి కుటుంబం వీరికి పూర్తి మద్దతుగా నిలబడుతుంది. అలానే దాంపత్య జీవితంలో భాగస్వాములు కూడా మీకు పూర్తి మద్దతును ఇస్తారు. అంతేకాకుండా వీరికి ఇంట్లో కొంత అంటే ఇదివరకు కొంత చికాకులు ఏవైతే ఉన్నాయో లేదా ఆర్థికంగా వీరు ఏదైతే ఇదివరకు అనుభవించిన కొన్ని సమస్యలు ఉన్నాయో అవి కూడా ఈ సమయంలో తొలగిపోయే అవకాశం కనిపిస్తుంది. అలానే వీరికి మధ్యాహ్నం 2 తర్వాత శుభం జరిగే అవకాశం ఉందంటే ఏదో ఒక శుభవార్త వింటారు. అది విద్యాపరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, ఇంకా ఏదైనా సరే ఖచ్చితంగా శుభవార్తను వింటారు. తెలుసుకున్నారు కదా, జనవరి 30వ తారీఖు గురువారం రోజున సింహరాశి వారికి మధ్యాహ్నం 2 తర్వాత ఏం జరుగుతుంది అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.